హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే, ఎందుకు మీ పర్సన్ మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, తన ఆలోచనలు మీ వైపుకి ఎందుకు పాజిటివ్గా మారుతున్నాయి, ఎందుకు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? కార్డ్ షఫుల్ చేస్తున్నాం సేపు. ప్రశాంతంగా ఉండండి. ఈ పర్సన్ నేను 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అనుకోండి. ఇలా 3 టైమ్స్ చిట్కా వేయండి. తన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయిపోతాయి. ఏమైనా సరే పాజిటివ్గా మాత్రం ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి, తిట్టుకోకండి. ఓకేనా? లైక్ చేయండి ఫస్ట్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు. శ్రీమాత్రే నమః. Fire Swords, the Tower, the Strength, Death, 4 of Swords, వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ డెవిల్ నుంచి తీసుకుంటాం. ఓకేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు, దేనికోసం రావాలనుకుంటున్నారు చెప్తాను. ఓకే? బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి ద డెవిల్. ఎందుకు దేనికి రావాలనుకుంటున్నారు అని అంటే, మీ పర్సన్ మీకు సడన్గా మిమ్మల్ని, ఒక నిమిషం కనిపిస్తుందా, ఓకే, డెవిల్తో ద డెవిల్. డెవిల్ అని అంటే రిలేషన్ పరంగా చాలా పాజిటివ్ కాదు. ఓకేనా? సడన్గా మీ వైపున ఇంటిమసీ ఆలోచనలు, మీకు దూరంగా ఉన్నందుకు తను చాలా మిస్ అవుతున్నాడు. మీ పిక్స్ చూస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకు అసలు విపరీతంగా సెక్సువల్ ఆలోచనలు, మిస్ అవుతున్నారు. ఎంతలా అంటే ఇలా డెవిల్ ఎనర్జీతో చాలా మిస్ అవుతున్నారు. 2 of Swordsతో క్రాస్ రోడ్లో ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్. ఏ విషయాన్ని చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, క్లారిటీ లేదు. ఎంత క్లారిటీ లేదు అని అంటే, ఎంత మిమ్మల్ని మిస్ అవుతున్నారో అంత క్లారిటీ లేదు మీ పర్సన్కి. ఓకేనా? ఈ డెవిల్ ఎనర్జీ చాలా 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 వీళ్ళకి ఇంటిమసీ ఆలోచనలు, విలనుగా ఉండనివ్వట్లేదు. విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. చాలా చాలా ఇంటిమసీ కోరుకుంటున్నారు మీతో. ఓకేనా? 2 of Swordsతో క్రాస్ రోడ్లో ఉన్నారు, జగల్ అవుతున్నారు, చూస్ చేసుకోలేకపోతున్నారు, రావాలని ఉన్నారు, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో ఏంటి అంటే, ఆన్లైన్లో చెక్ చేస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీరు పంపించిన మెసేజ్ చూస్తున్నారు, మీ వాయిస్ రికార్డ్స్ వింటున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిన్నగాక మొన్ననే పౌర్ణమి పోయింది కాబట్టి, పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉంటాయో, ఎలా ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలని విపరీతంగా ఉన్నారు. క్రాస్ రోడ్లో ఉన్నారు, ఆన్లైన్లో స్పై చేస్తున్నారు, విపరీతంగా లిటరరీ ఏడుస్తూనే ఉన్నారు. చాలా చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వీక్ అయ్యారు. మెంటల్గా, ఫిజికల్గా, ప్రతి విధాలుగా, అన్ని విధాలుగా వీక్ అయ్యారు. ఓకేనా? సో మైండ్ తన గొడవ తనకే తప్ప ఇతరులు పట్టించుకునే పొజిషన్లో మీ పర్సన్ లేరు. ఓకే? డెవిల్ నుంచి తీసుకున్నాను, ఒక 8 కార్డ్స్ తీసుకున్నాను. ఎందుకు ఇంత డెప్త్లోకి వెళ్ళి కానీ చూస్తే కానీ తెలియదు. ఎందుకు
ఇన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉండి ఇప్పుడు మీ వైపుకి ఎందుకు రావాలనుకుంటున్నారు, తన ఆలోచనలు మీ వైపు ఎందుకు పరిగెడుతున్నాయి, ఎందుకు అంత స్ట్రాంగ్గా మిమ్మల్ని కోరుకుంటున్నారంటే ఇంటిమసీ. ఓకేనా. అయితే ఈ 5 ఆఫ్ వాండ్స్తో గొడవలు, మెంటల్గా గొడవలు, అసలు వాళ్ళకే ప్రశాంతత కోల్పోతున్నారు. 8 ఆఫ్ వాండ్స్తో మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్కి మీ పర్సన్సే వస్తారు, వచ్చి కలుస్తారు, మాట్లాడతారు, క్లారిటీ వస్తుంది. బట్ మీకు మాత్రం విపరీతంగా కోపం ఉంది. ఎంతలా కోపం ఉంది అంటే కంటికి కనపడితే చంపేయాలన్నంత కోపం, అసూయ, బాధ ఇలా ఉన్నారు. కానీ మీ పర్సన్ మాత్రం 8 ఆఫ్ వాండ్స్తో ఖచ్చితంగా కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, కొంతమందికి మీ పర్సనే డైరెక్ట్గా వచ్చి కలుస్తారు. ఓకేనా. ఈ ద ఫూల్తో నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఎంత అంటే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ 0 కింద, ఈ ఫూల్ కింద డెత్ వచ్చేసింది చూడండి. ఓకే, షఫిల్ చేస్తూ వచ్చిన కార్డ్సే, సెట్ చేసి పెట్టింది కూడా కాదు. ఎందుకంటే సెట్ చేసి పెడితే ఎనర్జీస్ పాజిటివ్గా వస్తున్నాయి. ఇలా చేతికి ఏ కార్డు వస్తే ఆ కార్డు అక్కడ పెట్టేసేస్తే ఎలా, ఏంటి ఆ స్టోరీ ఏంటి అంటే ఇంకా క్లారిటీగా వస్తుంది అన్నట్టు. 0 నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నారు, 0 నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారు. ఎంతలా వర్క్ చేయాలనుకుంటున్నారు అని అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట ఇలా జరగకూడదు, ఇక మీదట ఇలా నేను చేయకూడదు, మిస్టేక్ చేయకూడదు. కానీ ఏమైనా సరే మీ లైఫ్లోకి మాత్రం తను రావాలని దృఢంగా మాత్రం సంకల్పించుకొని ఉన్నారు మీ పర్సన్. ఓకే, దృఢంగా సంకల్పించుకొని కూర్చున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి న్యూ బిగినింగ్ చేస్తారు. 0 నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకేనా, 0 నుంచి స్టార్ట్ చేస్తారు. అందులో మాత్రం క్లారిటీ, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. ఓకే, అందులో మాత్రం క్లారిటీ అయితే 100% రాబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ధైర్యం లేదు వాళ్ళకి, ఇన్ని రోజులు ధైర్యం లేదు, భయపడ్డారు, క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు 5 ఆఫ్ స్వార్డ్స్తో ఖచ్చితంగా క్లారిటీ అయితే రాబోతుంది. ఆల్రెడీ కొంతమందికి వచ్చేసింది. ద టవర్తో ఆ ఉన్న సిచ్యువేషన్ కానీ, వాళ్ళ పరిస్థితి కానీ, వాళ్ళ స్థితిగతులు కానీ, వాళ్ళది ఏదైనా సరే బొక్కబోర్ల పడిపోయింది. ఓకేనా, ఏం బొక్కబోర్ల పడదో అది కూడా చూద్దాం. శ్రీమాత్రే నమః. టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. పెంటికల్స్, డెత్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 2 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి. 6 ఆఫ్ వ్యాండ్స్, సో నైస్. మనీ పరంగా దెబ్బ పడిపోయింది. ఓకేనా, మనీ పరంగా దెబ్బ పడిపోయింది, కెరియర్ పరంగా దెబ్బ పడిపోయింది, మొత్తము ఉష్కాక్ అయిపోయింది. ఒకరు ఏడిపించి, ఒకరు కన్నీళ్ళు, ఒకరు ఉసురు, అది ఊరికే పోదు కదా అలా. అయితే టవర్ సిచ్యువేషన్ మనీ పరంగా కొలాప్స్ అయిపోయింది, కెరియర్ పరంగా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ లైఫ్లో ఉన్నది దేన్ని చూసుకొని విర్రవీగారో, దేన్ని చూసుకొని చూస్తున్న మా పర్సన్ని బాధ పెట్టేసేసి, ఎమోషన్స్గా బ్లాక్ చేసేసేసి, చెప్పా పెట్టకుండా దొంగల్లాగా ఎవరు పారిపోయారో వాళ్ళ లైఫ్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. ఓకేనా, ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నారు. ఎందుకు అంటే ఏళ్ళు నాటి శని వాళ్ళకు స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఒక్కసారి స్ట్రెంత్కి హ్యాంగర్ మ్యాన్ ఇది రావాల్సిందే. ద స్ట్రెంగ్త్తో, ద హ్యాంగర్ మ్యాన్తో మొత్తం కొలాప్స్ అయిపోయి ఒకే ఒక విషయంలో జగులు చేస్తూ అలాగే ఉండిపోయారు. ఎందుకంటే శని మహానుభావుడు ఎవరిని వదిలిపెట్టాడు. ప్రతి ఒక్కరికి లెసన్ నేర్పించాల్సిందే, గుణపాఠాలు చేయించాల్సిందే. అలాగైనా కొంతమందికి బుద్ధి రాదు. ఎప్పట్లాగే మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. ఒక సైకిల్ చేస్తారు, ఇంకో సైకిల్కి. అలాగే టవర్ మూమెంట్ వచ్చేసేసి స్ట్రెంగ్త్తో అన్ని మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసాయి. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఇక బుద్ధి జ్ఞానం కొంతమందికి వచ్చేసేసి ఒకరి కన్నీరు, ఒకరి ఉసురు నాకు తగిలి ఇలా అయిపోయానని చెప్పేసి అని ప్యాషనెట్తో నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. స్లో మూమెంట్, ఓకేనా, స్లో మూమెంట్ రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్యాషనెట్ నువ్వు బిగినింగ్ మాత్రం 100% జరుగుతుంది. ఓకేనా. డెత్కి క్లారిఫికేషన్, డెత్ 0 కింద డెత్ వచ్చేసింది. అంటే
న్యూ బిగినింగ్, జీరో నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, దానికి బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు. మునుపట్ల బ్యాలెన్స్ లేకుండా, క్లారిటీ లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. బ్యాలెన్స్ వాళ్ళకు ఏదో రాబోతుంది. ఎలా రాబోతుంది, ఏ విధంగా రాబోతుంది, వాళ్ళకు డెత్ ఎందుకు వచ్చింది, వాళ్ళు ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏ క్లారిటీ లేనప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు మీరు కంప్లీట్గా వాళ్ళని హీల్ చేసి ఉండాలి. వాళ్ళకు ఒక మంచి విషయాలు చెప్పు ఉండాలి. వాళ్ళకు నేను ఉన్నాను భరోసా ఇచ్చి ఉండాలి. మీరు వాళ్ళకు ఒక తోడుగా నీడగా ఉండాలి. అలాంటి సమయంలో వాళ్ళు ఒక పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి బ్యాలెన్స్ తీసుకొచ్చేసి మీరు ఒక అమ్మలా, ఒక సోదరిలా, ఒక ఒక ఫ్రెండ్లా, ప్రతి ఒక్కరిగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆ సిచ్యువేషన్కి మీరు ఒక కేరింగ్, ఒక ఒక ధైర్యం, ఒక వెలుగు అలా చూపి ఉండాలి. దానికి మీ పర్సన్, అలాంటి పర్సన్ని నేను దూరం పెట్టుకున్నాను, అలాంటి పర్సన్ నేను దూరం చేసుకున్నాను, అందుకే నాకు ఇలాంటి బ్యాడ్ కర్మ నాకు దేవుడు ఇచ్చేసాడో, యూనివర్స్ ఇచ్చేసిందో, వాటెవర్ ఏదైనా సరే అలా అని కొంతమంది రియలైజ్ అయిపోయి గిల్టీ ఫీలింగ్ వచ్చేసేసి బ్యాలెన్స్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఓకేనా? ఆ డెత్కి అంటే ఒక స్వార్థపరులాగా చచ్చి, ఒక మనిషి మనసున్న ఒక మనిషిలా బ్రతికి, ఒక బుద్ధి అన్నీ తీసుకొచ్చుకొని, ఒక బ్యాలెన్స్ తీసుకొని విక్టరీ రావాలనుకుంటున్నారు మీ విషయాల్లో. ఓకే, 4 ఆఫ్ స్వార్డ్స్తో ఒక ధైర్యము, ఒక తెగింపు, 5 ఆఫ్ స్వార్డ్స్తో ఒక ధైర్యం, ఒక తెగింపు వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. ఏమొచ్చి రెస్ట్ మోడ్లో ఉన్నారో అది కూడా చూద్దాం. ఎందుకంటే ద చారియట్తో మీ ఇద్దరి మధ్య చాలా చాలా తేడా ఉన్నాయి. చాలా చాలా ఏంటి అని అంటే కలరు, క్యాస్ట్, రిలేషను, పెళ్ళయి ఒకరికి, మ్యారేజ్ అయ్యి ఒకరికి, మ్యారేజ్ కాని ఒకరికి, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి ఏ సిచ్యువేషన్ తీసుకోలేక లోకంకి, సొసైటీకి యాక్సెప్ట్ చేయని రిలేషన్ అయి, మోస్ట్లీ అలాంటి రిలేషన్ అయి ఉండాలి. సో పడుకొని రెస్ట్ మోడ్లో దండాలు దశకాలు పెడుతున్నారు. ఈ చారియట్తో వేగవంతంగా గుర్రం వేసుకొని టక రావాలనుకుంటున్నారు. ధీర 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 మగ ధీర అనుకుంటూ రావాలనుకుంటున్నారు. ఓకేనా? పడుకుంటా రెస్ట్ మోడు, లేస్తే గుర్రం పరుగు. మళ్ళీ ఎక్కడ బ్రేక్ పడకుండా వస్తారా? ఎక్కడైనా ఎండగా ఉంది, ఏముందే వర్షాకాలం కాబట్టి ఉరుములు, మెరుపులు, వానలు, వరదలు, అలా మీకు ఏమైనా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఎక్కడ వరదలు వస్తున్నాయో, వానలు వస్తున్నాయో, పిడుగులు పడుతున్నాయో ఎక్కడైనా ఆగేసేసి రెస్ట్ మోడ్లోకి వెళ్ళేసేసి మళ్ళీ ఒక 6 నెలలు ఆలోచించుకొని మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారేమో చూసుకోండి. చెత్త మనిషి. ఆ చారియట్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? అయితే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్. ఎందుకు అనంటే ఉన్నదంతా హాంఫర్ట్ స్వాహా అయిపోయింది కాబట్టి ఏది లేకుండా, వాడిని తగ్గించు, ఏది లేకుండా ఉత్తి చేతులతో అదేమో అంటారు చూడు, ఇంటి కుడికి బంతి కుడికి చెడిపోయి ఏది కాకుండా అయిపోయిన పరిస్థితి మీ పర్సన్ది కొంతమందిది. అయితే వాళ్ళు కొద్దో గొప్ప ఏదో మనీ ఆఫర్ తీసుకొని వస్తారో, లేదో గిఫ్ట్ తీసుకొస్తారో, అది కూడా ఇంత పెద్ద గిఫ్ట్ ఏం కాదు, ఏదో కొద్దో గొప్ప. ఎందుకంటే మీకు షుగర్ కోటింగ్ వేయాలి కదా, ఏదో ఒక రకంగా మిమ్మల్ని బుజ్జగించాలి కదా. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ చాలా అమాయకులు కొంచెం దానికే ఓహో అని ఎగిరి గంతేస్తారంటే, కుడిపిస్తే పండగ అనే రకాలు ఉంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో ఒకటి తీసుకొని వచ్చేసేసి మీకు పెయింట్ వేసేసేసి మీకు షుగర్ కోటింగ్ వేసేస్తారు అన్నట్టు చూసుకోండి, జాగ్రత్త. ఓకేనా? అయితే నైట్ ఆఫ్ కప్స్తో, నైట్ ఆఫ్ స్వార్డ్స్తో నైట్ ఎలా చెప్పాను కదా, ధీర 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 అని అలా వచ్చేస్తారు. చూసుకోండి మరి ఇక్కడ. ఓకేనా? అలా ఎందుకు మీ వైపు ఎందుకు ఆలోచనలు వచ్చాయి అని అంటే, ఉన్నది పోయింది, ఏదో అంటారు ఉంచుకున్నది కాస్త పోయింది, అన్నీ పోయాయి, ఏమి లేదు, చిప్ప చేతికి వచ్చేసేసింది. ఇక తర్వాతకి కొంతమంది మనిషిగా పోయి మళ్ళీ మనసున్న మనిషిలా అవేక్నింగ్ అయిపోయి ద చారియట్తో
తనలో తానే మార్పులు వచ్చి కొంతమందికి యూనివర్స్ లెసన్ నేర్పించేసేసి రాబోతున్నారు. ఓకేనా? మరి ఇంతకి వస్తారా? అక్కడెక్కడన్నా వర్షాకాలం కాబట్టి ఇంకెక్కడైనా వెయిట్ చేస్తారా? బ్రేకులు పడకుండా. మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వర్షాకాలం కాబట్టి గుర్రం మీద వస్తున్నారు కాబట్టి చూసుకొని వస్తారు. ఏదో ఒకే ఊర్లో ఉన్నా చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటే పర్లేదు, అంబ్రెల్లా వేసుకొనైనా రావచ్చు. 4 of Cups. ఇలా అంటున్నాను, ఏం ఫీల్ అవ్వకండి, చెప్తున్నాను. మనుషులు రీడింగ్ తీసుకుంటుంటాను, వాళ్ళ సిచ్యువేషన్ వింటుంటే రకరకాల సిచ్యువేషన్స్ వాళ్ళే బాధేస్తుంటారు. ఓకేనా? ఓకే, గుడ్. ఆగరమ్మా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా పడవేసుకొని ఇలా వచ్చేస్తారు. 4 of Cupsతో విపరీతంగా ఒకప్పుడు మీరు ఆఫర్ ఇచ్చేసిన వాళ్ళు పట్టించుకోలేరు, వాళ్ళకు వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉన్నారు, బాధపడుతున్నారు, మిస్ అయ్యారు, చాలా ఏడుస్తున్నారు. ఓకేనా? పొంగి పొర్లిపోతుంది, ఈ కప్ అంతా పొంగి పొర్లిపోతుంది. ఓకే? 6 of Swords ఆ ఉన్న సిచ్యువేషన్లో నుంచి కొత్తగా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి రాబోతున్నారు. 8 of Wandsతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికి 8 days, ఓకే, 8 days లోపే రీయూనియన్ అయితే పక్కా జరుగుతుంది. 100% మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ వైపుకి పొంగి పొర్లిపోతున్నాయి. శ్రీమాత్రే నమః. ఏంజల్స్ని అడుగుదాం. ఓకేనా? మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. మెడిటేషన్ అంటే చెయ్యండి. మీ వాళ్ళు, మీ పర్సన్స్, మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళు ఎవరైనా సరే ఏ విధంగా వస్తున్నారు ఒకసారి మెడిటేషన్ చేయండి. అబండెన్స్. ఓకే? బీ అసర్టివ్. ఆశా దృక్పథంతో ఉండండి. రికవర్ అవుతున్నారు అన్నట్టు. ఇక్కడ డెత్ వచ్చేసింది కదా, రికవర్ అవి వస్తున్నారు. కాంప్రమైజ్ అవ్వండి. ఆపర్చునిటీ, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకేనా? ఏమంటారు గైస్? కామెడీగా వచ్చేసింది కదా రెడీ. ఇక్కడ పురుషోత్తమురాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఓకే? వృషభం, కన్యా, మకర రాశులు, అన్ని రాశులు వచ్చేసాయి. కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనుర్రాశి, కుంభం, మిథునం, తులారాశి. ఓకేనా? ఎర్త్ సైన్స్, ఎయిర్ సైన్, వాటర్ సైన్, ఎర్త్ సైన్స్ ఎనర్జీస్, ఫైర్ ఎనర్జీస్, వాటర్ సైన్స్, ఎర్త్ సైన్స్. వాటర్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి, ఎర్త్ సైన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. వాటర్. ఓకే, సరే. 8, 6 నెంబర్స్ వచ్చేసేసి 6 ఎక్కువ కనపడుతుంది, 8 ఎక్కువ కనపడుతుంది, 1 ఎక్కువ కనపడుతుంది, 5, 10, 1, 2, 4 ఎక్కువ కనిపిస్తుంది, 2 ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? ఇవి కనపడుతున్నాయి. ఏ లెటర్, ఆర్ లెటర్, బి లెటర్, టీ లెటర్, జే లెటర్, కే లెటర్, క్యూ లెటర్, ఎన్ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, ఓకే, పి లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్స్ కనపడుతుంది. ఓకే, ఇదండి నా రీడింగ్.
మీ పర్సనల్ ఆలోచనలు ఎందుకు మీ వైపు వస్తున్నాయి, ఎందుకు మీ వైపుకు రావాలనుకుంటున్నారు, తను మాత్రం జెన్యున్గా చెప్తున్నాను. రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా వచ్చింది. అయితే జోకేసానని మీరేం ఫీల్ అవ్వద్దు, చాలా జెన్యున్గా వచ్చింది. ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళకు మాత్రం కంగ్రాట్స్. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాలని లేదు, కానీ బట్ అయితే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను, మనం అందరం కోరుకుందాం. ఓకేనా? మనకు జరగకపోయినా ఎదుటి వాళ్ళకైతే పాజిటివ్ అయితే జరగాలి కదా. ఎవరికైతే ఏముంది, ఎవరికైతే రీయూనియన్ అయితే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఓకేనా? మీకు కానీ ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ చేస్తాను తొందరగా, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీకు ఎంత మటుకు రెజనేట్ అయిందో అంత మటుకు మీకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సరదాగా ఏదో జోక్ చేశానని మాత్రం ఫీల్ అవ్వకండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.